మీ అందరి దైవభావకాలనే గంగమ్మ జాతరని అత్యద్భుతంగా నిర్వహించినాం. ఆ నిర్వహణలో కూడా యాదవ కులానికి చెందినటువంటి గోపి యాదవే ఈ రోజున అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, కావలసినంత మేళ్ళు, మంచి అభివృద్ధి ఇవన్నీ కూడా చేయగలిగినాం. మీ సమిష్టి కృషి, మీ చేయూత, మీ సహకారం, మీ అందరూ కలిసి నడిచి నాకంటే బాగా అభివృద్ధిని గురించి ఆలోచించేటువంటి అభినయ్ని రాబోయే ఎన్నికల్లో గెలిపించవలసిందిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా. నిజం చెప్పాలంటే ఈ 22 మాస్టర్ ప్లాన్ల ఆలోచన నాది కాదు, అది పూర్తిగా అభినయకే చెందాలి. ఆ క్రెడిట్ అంతా కూడా కనపురలో వచ్చినటువంటి ఇవి చేస్తే ఇలా ఇలా మంచి జరుగుతుంది, ఫ్రీ లెఫ్ట్లు చేయాలా, ఈ రకంగా చేయాలా, ఆ రకంగా చేయాలా, ఇవన్నీ కూడా ఇప్పుడు నా కొడుకు క్యాండిడేట్ అయినాడని చెప్పటం కాదు, దేవుడి సాక్షిగా అది నిజం. తనపురలో ఉన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా నాకంటే చక్కగా ఆలోచించగలడు. నేను ఫైటింగ్తో రాజకీయాల్లోకి వచ్చినా, మా వాడు ఆలోచనలతో రాజకీయాల్లోకి వచ్చినాడు. ఇద్దరికి తేడా అది ప్రధానమైనటువంటిది. మీ అందరికీ నాకు ఇంకా సమయం లేదు, చాలా ఎక్కువసేపు మాట్లాడాలని అనిపించినా కూడాను నాకు దయచేసి నేను బయలుదేరుతాను. మిగతా సభ నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా ప్రేమతో మీరందరూ జరుపుతున్నటువంటి సమావేశానికి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా బాబా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ బాబా.